ఇందాక హైదరాబాద్ వచ్చిన తర్వాత యేసు ఏదో సినిమా చేసి అన్నారు కదా, ఆటల తర్వాత మీ సినీ ప్రస్థానం ఎలా సాగింది బస్ స్టాప్ వరకు? యేసు మహిమ చేసాం, వెళ్ళిపోయాం. 2005 వచ్చాము. 2005 ఫ్యామిలీతో వచ్చేయడం జరిగింది. వచ్చిన తర్వాత అంటే నాకు అదృష్టం అనేది కొంతమంది కలిసి వస్తుందంటారు చూసారా, అదే సార్. గుమ్మడికి అంత టాలెంట్ కదా, ఆవకాయ అంత అదృష్టం ఉండాలనే దానికి నేను నిదర్శనం, నాకు నిదర్శనం. ఎందుకంటే నేను హైదరాబాద్ వచ్చిన తొలి రోజులో ప్రైవేట్ ఆల్బమ్స్ ఉండేవి. ఈ ప్రైవేట్ ఆల్బమ్స్ అంటే ఈ అమ్మవారి గుళ్ళ దగ్గర ఆ చరిత్రలు తీసి క్యాసెట్లు చేసి గుళ్ళ దగ్గర అమ్మేవాళ్ళు అనమాట. అవి ఉండేవి. అవి కొన్నాళ్ళకి తగ్గుతున్న సందర్భంలో ఎస్విబిసి ఛానల్ వచ్చింది, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఛానల్. దానికి పౌరాణిక గెటప్స్ కొంచెం ఈ పౌరాణిక గెటప్కి కొంచెం ఇదవుతాం కాబట్టి ఎంచుమించు వాళ్ళవి ఒక 4-5 సీరియల్స్ మినహాయిస్తే అన్ని సీరియల్స్ మనం చేయడం జరిగింది. అవి అయిపోతున్నప్పుడు ఇక ఈటీవీ భాగవతం ఉదయ్ భాస్కర్ గారు, అంటే ఉదయ్ భాస్కర్ గారే నాకు మొట్టమొదటి పరిచయం. మళ్ళీ రీఎంట్రీ ఉదయ్ భాస్కర్ గారు దేవి భాగవతం అనే సీరియల్లో నాకు శుక్రాచార్య క్యారెక్టర్ ఇచ్చారు. అది మొట్టమొదటి అనుకునేది 2 days క్యారెక్టర్, వేరే దక్షుడు క్యారెక్టర్. కానీ దాన్ని తప్పించి శుక్రాచార్య క్యారెక్టర్ పడింది. అది కంటిన్యూటీ క్యారెక్టర్. అప్పుడు నాకేమనిపించిందంటే 2 days క్యారెక్టర్ అనుకున్నది కంటిన్యూటీ క్యారెక్టర్ పడింది, ఏదో మార్పు కోసం వచ్చింది ఇది. కాబట్టి 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండి ప్రయత్నం చేద్దాం, మనకి గ్రిప్ దొరకలేదు, మచిలీపట్నం వచ్చేద్దాం. అట్లా ఇక్కడుండి ఈ వేషం ఉన్న 2 రోజులు చేసుకుని చిన్న చిన్న పరిచయాలు పెంచుకుంటూ మళ్ళీ మచిలీపట్నం వెళ్ళటం రావడం చేస్తున్న సందర్భంలో మనకి ఈ మధ్యలో ఇవన్నీ పడుతూ ఈటీవీ భాగవతంలో ధౌమ్య మహర్షి అంటే పాండవులకు రాజపురోహితుడు, రాజగురువు ఆ క్యారెక్టర్ పడింది. అది 2 years చేయడం జరిగింది నేను. అప్పుడు బాగా పరిచయాలు పెరిగిపోయినాయి మనకి. అంటే సీరియల్స్ ద్వారా మీకు సీరియల్స్ ద్వారానే మనం ఎక్కువగా ముఖ్యంగా పౌరాణికాలు ఆర్థిక పరంగా బలపడ్డాము, జనానికి పరిచయం అయ్యాము, ఆర్టిస్ట్గా కూడా దాంట్లోనే మనకి మంచి తృప్తిని ఇవ్వడం జరిగింది. అంటే మీరు సీరియల్లో ఆర్టిస్ట్గా చేసేటప్పుడు అనుకున్నారా చాలు నాకు ఇది అనుకున్నారా, లేకపోతే ఇంకా సినిమాలు చేయాలి ఇంకా ఎదగాలి అని? నేను ఎప్పటికప్పుడు తృప్తి చెందేశాను. నేను అసలు బస్ స్టాప్ సినిమాకి ముందు కూడా నేను హ్యాపీగానే ఉన్నాను. బస్ స్టాప్ సినిమా భగవంతుడు ఇచ్చిన వరం, ఇదంతా కలిసి నాకు ఇచ్చిన వరం. నేను అప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అనుకోలేదు, నేను కోరికతో వచ్చానని చెప్తున్నాను కదా మీకు. ఒక కోరికతో అంటే సినిమాలో చేయాలనే కోరికతోనే వచ్చాను. కానీ ఇదే నాకు జీవనాధారం అయ్యి నన్ను ఒక స్థాయిలో నిలబెట్టింది.